నైని బ్లాక్ బొగ్గుని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి కాంగ్రెస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూనే ఉందా? నైనిలోని అవినీతి బొగ్గు మనిషి దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన్ను మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ముఖ్య నేత పావులు కదుపుతున్నారా? దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. పైగా ముఖ్య నేత తన ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఒక దూతను పంపినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కేబినెట్ లో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 16 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో 2 బెర్తులు 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలకు ఆ 2 ఖాళీలను చూపించి చల్లబరుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయటమే మేలు అని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట. తన మాట చెల్లుబాటు కావడానికి ఇదే మంచి సమయమని ముఖ్య నేత భావిస్తున్నట్టు సమాచారం. విస్తరణ కాకుండా తన మార్కు ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేరళలో ముఖ్య పదవి ఆశించి భంగపడ్డ తన మార్గదర్శిని అస్త్రంగా ప్రయోగించి తాను అనుకున్నది సాధించేలా పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆయనకు ఏఐసీసీలో పలుకుబడి ఉండగా తాజా పరిణామాలతో ఆయనపై జాలి కూడా పెరిగిందని, ఆయన చెప్తే ఖచ్చితంగా పని అవుతుందని ముఖ్య నేత భావిస్తున్నారట. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని కలలు కంటున్న ముఖ్య నేతకు అసలు కాంగ్రెస్ నేతలు ప్రధాన అడ్డంకిగా మారినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రులు ఆయన మాటలు లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతుంది. వీళ్లలో కనీసం 2 మంత్రులను తప్పించగలిగితే తన ఆధిపత్యానికి తిరిగి ఉండదని ముఖ్య నేత భావిస్తున్నారట. మరోవైపు మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పి రామ్మోహన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, రామచంద్ర నాయక్, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, మహేష్ కుమార్ గౌడ్, అధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్, విజయశాంతి తదితరులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఉన్నది 2 బెర్తులు కాబట్టి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కనీసం 2 బయటకు పంపాలని ముఖ్య నేత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం అవినీతి శాఖల నిర్వహణలో వైఫల్య ముద్ర వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత దళిత మంత్రిని టార్గెట్ చేసినట్టు తెలిసింది. నైని బొగ్గు గన్లపై వచ్చిన ఆరోపణలను అడ్డుపెట్టుకుని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలిసింది. సింగరేణి మీద తన బామర్ది ఆధిపత్యాన్ని కట్టడి చేస్తున్నాడనే ఆగ్రహంతో పాటు ఆయన మీద ఇప్పటికే ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సులువుగా వేటు వేయించవచ్చని ఆలోచిస్తున్నారట. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో 20% కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలోనే ఉన్నాయని, అదే డబ్బును సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారంటూ ఆయనపై పూర్తి స్థాయి విజిలెన్స్ నివేదిక రూపొందించి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసిందే. గతంలో సెక్రటరియట్ లోని ఆయన ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు, ప్రస్తుతం ఆయన ఛాంబర్ వద్దకు సాధారణ ప్రజలు వెళ్లడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, నైని బొగ్గు గని వ్యవహారం, టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడం తదితర వివరాల నివేదికలు పొందుపరిచినట్టు తెలిసింది. ఆయన్ను తప్పించగలిగితే అసలు కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టవచ్చని ముఖ్య నేత ఆలోచించినట్టు సమాచారం.